జింబాబ్వేతో థర్డ్ టీ20 స్టార్ట్ అయ్యే ముందే కెప్టెన్ శుభ్మన్ గిల్ పెద్ద ప్రాబ్లంలో పడిపోయాడు. ఇప్పుడు తన ప్లేసే తనకు వచ్చేలా కనిపించట్లేదు. తను ఎక్కడ బ్యాటింగ్ చేయబోతున్నాడు? నంబర్ 2లోనా, నంబర్ 3లోనా, నంబర్ 1నా? అండ్ రుతురాజ్ గైక్వాడ్ టీంలో ఉంటాడా? రియాన్ పరాగ్ టీంలో ఉంటాడా? యశస్వి జైస్వాల్ టీంలోకి వస్తాడా రాడా? ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట ఈ ప్లేయింగ్ 11 గురించి. వీడియో మొత్తం చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. పిచ్ రిపోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ చూసాము అంటే 2 టీ20లు జరిగిన హరారే స్పోర్ట్స్ క్లబ్ లోనే ఈ టీ20 కూడా జరగబోతోంది. మనం ఫస్ట్ టీ20 అప్పుడు చెప్పాము ఈ పిచ్ రిపోర్ట్ సేమ్ అలానే బిహేవ్ చేసింది. చాలా మంచి కాంపిటేటివ్ వికెట్ అనమాట. కాంపిటేటివ్ వికెట్ అంటే ఏంటి అంటే బ్యాట్స్మెన్స్ కి బౌలర్స్ కి ఒకేలా అనుకూలిస్తుంది. అండ్ అదే టైంలో స్టార్టింగ్ ఇనీషియల్ గా ఫాస్ట్ బౌలర్స్ కి అనుకూలించిన గేమ్ జరిగే కొద్దీ స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. వాళ్ళే ఇక్కడ రూల్ చేస్తారు పిచ్చును. లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే పేసర్స్ కి 45 వికెట్స్, స్పిన్నర్స్ కి 44 వికెట్స్. ఇక్కడ టోటల్ గా 52 టీ20 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 31 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 20 టైమ్స్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 156, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 138. ఇప్పుడు టీమిండియా ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలి. చాలా పెద్ద మహాభారతమే ఉంది ఇక్కడ. యశస్వి జైస్వాల్ టీమిండియాకు ఫస్ట్ చాయిస్ ఓపెనర్. యాక్చువల్ గా అలానే సెలెక్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు యశస్వి జైస్వాల్ వచ్చాడు అంటే టీంలో ఓపెనర్ గా ఖచ్చితంగా ఆడతాడు, డౌట్ లేదు. మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ ప్లేస్ ని త్యాగం చేసి అభిషేక్ శర్మకు ఇస్తాడా? ఎందుకంటే అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు. లేదా అభిషేక్ శర్మను డ్రాప్ చేస్తాడా? అభిషేక్ శర్మను డ్రాప్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యాన్స్ దగ్గర నుంచి. ఇంకా కొత్త కెప్టెన్ కాబట్టి అంత రిస్క్ చేయకపోవచ్చు. ఒకవేళ మ్యాచ్ గెలిచినా అభిషేక్ శర్మ లేకున్నా ఫ్యాన్స్ ఖచ్చితంగా అభిషేక్ శర్మ వైపు నిలబడతారనమాట. సెంచరీ చేశాడు, ఎందుకు వదిలేశారు అని చెప్పి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. ఓపెనింగ్ స్లాట్ అన్నది శుభ్మన్ గిల్ అన్న, అభిషేక్ శర్మ అన్న ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఖచ్చితంగా నాకెందుకు అభిషేక్ శర్మకే ఓపెనింగ్ ఛాన్స్ ఇస్తారనిపిస్తుంది. శుభ్మన్ గిల్ వన్ డౌన్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. సరే, శుభ్మన్ గిల్ వన్ డౌన్ వెళ్ళాడు, మరి రుతురాజ్ గైక్వాడ్ ఎక్కడికి వెళ్ళాలి? రుతురాజ్ గైక్వాడ్ ని డ్రాప్ చేస్తారా? ఎందుకంటే శుభ్మన్ గిల్ వన్ డౌన్ కి వెళ్తే రుతురాజ్ గైక్వాడ్ వెళ్లాల్సిన ప్లేస్ అనేది రియాన్ పరాగ్. మరి రియాన్ పరాగ్ ని డ్రాప్ చేస్తారా? మళ్ళీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్. సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్ వైపే శుభ్మన్ గిల్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అంటే వన్ డౌన్ శుభ్మన్ గిల్ వచ్చి తన తర్వాత నంబర్ 4 ప్లేస్ ని రుతురాజ్ గైక్వాడ్ కు ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ క్రమంలో రియాన్ పరాగ్ బయటకు వెళ్లాల్సిందే బెంచ్ మీదకు. ఎందుకంటే అంతకన్నా కింద ఆడితే తన బ్యాటింగ్ రికార్డ్స్ అనేవి పెద్దగా లేవు. అదే టైంలో శివం దుబే కూడా టీంలోకి వస్తున్నాడు. సో శివం దుబే ఆ ప్లేస్ లో ఆడే ఛాన్స్ ఉంటుంది. తనకు ఆ ప్లేస్ కరెక్ట్ గా సెట్ అవుతుంది కాబట్టి. సో శివం దుబే, రియాన్ పరాగ్ ఇద్దరులో ఎవరో ఒకరే టీంలో ఉంటారు. ఇక నెక్స్ట్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. ధ్రువ్ జురెల్ బెంచ్ కి వెళ్లిపోవాల్సిందే. సో ఈ విధంగా ఎన్నో కన్ఫ్యూజన్లు ఉన్నాయన్నమాట టీమిండియా ప్లేయింగ్ 11 లో. మ్యాచ్ స్టార్ట్ అయ్యే రోజు ఖచ్చితంగా మనకు కొన్ని సర్ప్రైజ్లు వచ్చే అవకాశం ఉంది ఓపెనింగ్ డిపార్ట్మెంట్ లో, మిడిల్ ఆర్డర్ లో. సో ఒకసారి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉందో నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే లేదా రియాన్ పరాగ్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. ఈ విధంగా ఇండియా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇక జింబాబ్వే ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే వెజ్లీ మదివెరా, ఇన్నోసెంట్ కయా, బ్రెయిన్ బెనెట్, సికందర్ రాజా, డియాన్ మేర్స్, జొనాథన్ క్యాంబెల్, క్లైవ్ మెడాండే, వెల్లింగ్టన్ మసగడ్జా, ల్యూక్ జాంగ్వే, బ్లెస్సింగ్ ముజర్బానీ, టెండై చటారా. ఇక ఈ మ్యాచ్ పరిస్థితి ఏంటి? సో చూశారు కదా, సెకండ్ టీ20తో మన వాళ్ళు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసారు. అయితే మన బౌలర్స్ దగ్గర నుంచి మనం ఎటువంటి కంప్లైంట్స్ చూడట్లేదన్నమాట. 2 టీ20 మ్యాచ్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ టీ20లో కొంచెం డీలా పడింది బ్యాట్స్మెన్సే, మ్యాచ్ ఓడిపోయాము. తర్వాత సెకండ్ టీ20లో మన వాళ్ళు రెచ్చిపోయి పర్ఫామ్ చేశారు. సో థర్డ్ టీ20లో కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియా థర్డ్ టీ20 చాలా ఈజీగా గెలుస్తుంది అనిపిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.